దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో మరణిస్తూ చివరి క్షణాల్లో ఆయన మాట్లాడినటువంటి 7 అమూల్యమైనటువంటి మాటల్లో మనం 3వ మాట చూసుకున్నట్లయితే, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడని మనం విన్నాము. రెండవది, ఆ దొంగ విషయంలో మరి ప్రభువా, ఇదిగో నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువారు వాగ్దానం చేశారు. 3వ మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే ప్రభువారు ఆ చివరి క్షణంలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడండి. నిజంగా తల్లి పంచేటువంటి ఆ ప్రేమ కానీ, తల్లి చూపించేటువంటి ఆ ప్రతిదీ కూడా తల్లి యొక్క ప్రేమను మనం వెలకట్టలేనిది. ప్రభువారు నిజంగా స్త్రీకి ఎంతో విలువనిచ్చాడండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్త్రీకి ఎంతో విలువనిచ్చాడు ఆయన. మరి అలాంటిది తన తల్లి అయినటువంటి మరియమ్మ గారిని ఆ క్షణంలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని, ఇదిగో తల్లి, అమ్మ, ఆయన ఏమన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఆమెకి కుమారుడు కాదా? ఇంకా ఎందుకని మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ విధంగా అన్నారు? ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు. అప్పుడు వరకే ఆమె తల్లి ప్రభువారికి. ఎందుకనంటే ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తి మరణిస్తాడో, ఇప్పుడు ప్రభువారే మరణిస్తున్నారు, మరణించిన తర్వాత ఇంకా మరియమ్మ గారు కుమారుడి కిందే ఉన్నారా యేసుక్రీస్తు వారు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మనము కూడా ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ బాంధవ్యాలు, బంధుత్వాల మీద పడిపోయి దేవుని మర్చిపోతాం. మనందరం కూడా ఇవన్నీ కూడా ఈ పాత్రలు. ఇవి భార్య ఒక పాత్ర, భర్త ఒక పాత్ర. వీటిని మనం ఇక్కడ ఉన్నంత వరకు వాటికి చేయవలసినటువంటి న్యాయం చేసి మనం వెళ్ళిపోవాల్సిందే. కుమార్తెని, ఒక తండ్రి కుమార్తెని ఏ విధంగా చూసుకోవాలో తండ్రి చక్కగా చూసుకుంటాం. మన పని ఏమిటో, మన పాత్ర చక్కగా పోషించటం, అంతే. కానీ అనేక మంది ఏమంటారు, నా పతియే ప్రత్యక్ష దైవం, దేవుడే మనకి అదే అంటున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, చనిపోయిన తర్వాత బంధుత్వం ఉంటుంది. ఇంకా ఒక భర్త చనిపోయాడండి, భార్య ఇంకా నా భర్త భర్త అంటుందా? అసలు ఈ దినాల్లో ఎంత భయంకరంగా ఉన్నారండి. ప్రేమను చూపిస్తున్నారా? కానీ ప్రభువారి చివరి క్షణంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడని తాను ప్రేమించినటువంటి శిష్యుడికి ఆయన ఇచ్చి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, మత్తయి సువార్తలో, ఎందుకంటే ఒక్కసారి ఈ భూమిని పెట్టి వెళితే నా తల్లి అంటానికి ఉండదు, ఇంకా నా తండ్రి లేకపోతే నా భర్త ఉండదు, ఇంకా రూపు మాపుపోతుంది. అందుకే దేవత దేవుడు రాయించాడు మనకి అర్థం అవటానికి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే, 12వ అధ్యాయము 46 నుంచి చూస్తే, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో గోరుచు వెలుపల నిలిచి ఉండిరి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే, క్రీస్తువారు తల్లిని సహోదరులు వచ్చారంట. వచ్చి నిలిచి ఉంటే అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఒకడు వచ్చి ఆయన బోధిస్తున్నటువంటి ఆయన్ని, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు, బయట నిలబడ్డారు అన్నారు. అదే కనుక ఆయన స్థానంలో ఇంకెవరైనా మనం ఉంటే కనుక, ఒకవేళ మనమే వాక్యం చెప్తున్నాం, ఇదిగో మీ తల్లి వచ్చారు, మీ సహోదరులు వచ్చారు, మీ భార్య వచ్చిందంటే ఏం చేస్తాం? అమ్మ మధ్యలో పాట పాడండి, నేను ఈ లోపల
ఒకసారి మాట్లాడి వచ్చేస్తామంటాం. ఎందుకు? అమ్మో వచ్చింది నా భార్య, వచ్చింది నా భర్త, నా తల్లి, నా సహోదరులు అని ఇక్కడ ఇది విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయి మాట్లాడేస్తాం. ముందు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. దేవుని మర్చిపోతాం. ఇంకా ఫోన్ వచ్చిందంటే ఇంకా అక్కడే స్టేజ్ మీద ఉండే మాట్లాడేస్తాం. దేవుడి సంగతి తర్వాత అంటాం మనం, లేకపోతే బయటికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు? ఇక్కడ ఆ యొక్క వ్యక్తి వచ్చి, ఇదిగో నీ తల్లి సహోదరులు మాట్లాడుకోవచ్చు వెలుపులో నిలిచి అన్నప్పుడు అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపులు నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, ఎవరైతే కనుక ఇదిగో నీ తల్లిని సహోదరులు వెలుపల నిల్చున్నారని ఎవరైతే చెప్పారో క్రీస్తు వారితోటి, ఆ వ్యక్తితో అంటున్నాడు ఈయన ఏమని? నా తల్లి ఎవరో, నా సహోదరులు ఎవరో. ఒకవేళ ఈ మాట మరియమ్మ గారు వినుంటే కనుక ఎంతో బాధపడతారు. అంటే బాధ పెట్టాలన్నా ప్రభువారు, అయ్యో నేను వివాహం కాకుండానే నేను ఈయన్ని కన్నానే, ఎంత ప్రేమ చూపించానే, నీ తల్లి ఎవరని అంటున్నారు అని అంటే అలా మన తల్లి వచ్చి ఇలా మా బాబుని పిలవండి బాబు అని అంటే, ఎవరు నా తల్లి ఎవరు అని అంటే ఎలా ఉంటుంది? అయ్యో నేను ఇంత చేశాను, ఇంత పెద్ద చేసి ఈ స్థితిలోకి తీసుకొస్తే నన్ను నీ తల్లి ఎవరని అడుగుతారా అని మనం అనేస్తాం లోకానుసారంగా. ఇక్కడ మనకి ఏది కూడా శాశ్వతం కాదండి. అలాగని తల్లిని ప్రేమించకూడదు, భర్తను ప్రేమించకూడదు అని కాదు. మన లిమిట్స్లో నా భర్తే నా దైవం, నా భార్యే నా సర్వస్వం కాదండి. దేవుడు మొట్టమొదట. అందుకే ఆయన ఆ సంగతి చెప్పినటువంటి వ్యక్తితో అంటున్నాడు, ఎవరు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, నువ్వు పరలోకమందు నా తండ్రి చిత్తము చెప్పునే చేయవాడు నా సహోదరుడు. అంటే ఒక్కసారి మనం భూమి విడిచిపెట్టి వెళ్ళిపోతే సహోదరుడు, ఇదిగో ఈమె నా భర్త, ఇతనే నా భర్త, ఈమె నా భార్య అని ఏమి ఉండదు. ఉంటుందంటారా? ఏమి ఉండదండి, ఏమీ ఉండదు. ఎందుకని? ఇది కూడా రాయిపిచ్చాడు దేవాతి దేవుడు పరిశుద్ధాత్ముడు. ఇదన్నీ కూడా భూమి మీద ఉన్నప్పుడే, అది కూడా మనం లిమిట్స్లో ఉండాలి. ఈ దినాల్లో చూడండి, తల్లులు బిడ్డల మీద ఎంతో ప్రేమతోటి వాళ్ళని ఎక్కలేని గారభం పెట్టేసి ఆయన్ని చేసేస్తున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చివరి క్షణంలో కూడా, ఇదిగో అమ్మ తల్లి, ఇదిగో నీ కుమారుడు అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోటి చెప్పిన. ఎందుకంటే నేను ఒక్కసారి కనుక మరణించినప్పుడు ఇంకా నేను నీకు కుమారుడిగా ఉండనమ్మా. ఇదిగో భూమి మీద ఎవరైతే ఉన్నారో నన్ను ప్రేమించినటువంటి ఇదిగో ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను గారు నీ కుమారుడు అంటే, మనం కూడా అంతే కదండి. భర్త చనిపోయినా, భార్య చనిపోయిందా, ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు. ఇంకా ఆ బంధుత్వాలు ఉండవు. ఇంకా అది భూమి మీద ఉన్నంత వరకే. దేవాతి దేవుడు మరియమ్మ గారిని ఉపయోగించుకున్నాడు. ఆమె యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి, ఆమె పరిశుద్ధతను బట్టి దేవుడు ఆమె ద్వారా, ఆమె గర్భం ద్వారా భూలోకానికి వచ్చాడు. అంతే, అది మనం గ్రహించుకోవాలి. అయినా సరే తల్లికి ఎంత విలువిచ్చాడు చూడండి. యేసుక్రీస్తు వారు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో కూడా, అమ్మా నిన్నెవరు ఏమి చేయలేదన్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దన్నాడు. అంటే ఎంత విలువిచ్చాడు. ఈ దినాల్లో పురుషులు అసలు స్త్రీకి విలువనిస్తున్నారా? స్త్రీ పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం కలిగి జీవిస్తున్నారా? లేదండి. అసలు కళ్ళు నెత్తికెక్కిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఇంకా మనం చెప్పుకోలేము. ఆ విషయాలన్నీ కూడా తల్లిని లేదు, చెల్లెని లేదు. కానీ ప్రభువారికి చివరి క్షణంలో కూడా ఈ దినాల్లో తల్లులకి లేకపోతే తండ్రులకు కానీ వారి వయసు వచ్చేస్తే, మొన్న రీసెంట్గానే ఒక వారం రోజుల కిందట ఒక తల్లి 5 కుమారులు ముసలమ్మ అయిపోయిందని చెప్పేసి బయటికి గెంటేశారండి. అయ్యో నా బిడ్డలు వస్తారని చెప్పేసి ఆమె ఎంతో ఎదురు చూసిందండి. పాపం ఆ పక్కన ఉన్నటువంటి వారు ఎంతో ఇది చేసి భోజనం పెట్టి మొత్తం మీద ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అనాథాశ్రమంలోకి. 5 కుమారులు,
ఒక్కడో తల్లిని చూసుకుంటానికే ఒక్కడికి మనసు రాలేదండి. ఎంత కఠినమైనటువంటి మనసులండి వారి హృదయాలు. కానీ మన ప్రభువారు ఎవ్వరికి హాని చేసేవాడు, ఎవరిని భంగపరిచేవాడు కాదండి. మన ప్రభువారు చివరి క్షణంలో తల్లిని కూడా విడిచిపెట్టకుండా, ఇదిగో ఇంకా నేను నీతో ఉండనమ్మా, నీ కుమారుడిగా ఉండను నేను, ఇంకా ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ఇదిగో యోహానే నీ కుమారుడు, ఇదిగో అమ్మ తల్లి నీ కుమారుడని ఆ చివరి క్షణంలో అప్పగించి ఆయన వెళ్తున్నాడు. ఇంకా చూస్తే అందుకే, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే పైకి వెళ్ళిపోతే ఇంకా అసలు బంధువులు ఇంకేం ఉండదు. ఎందుకు? అందుకే దేవుడు రాయించాడు కదా మార్కు సువార్తలో 12వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఇట్లు 7 సంతానం లేక చనిపోయిరి, అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయిను. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ సమయంలో భర్త చనిపోతే గనక మరిది ధర్మం అనేది ఒకటి ఉండేది. భర్త చనిపోతే తన సహోదరుడు అంటే ఈమెకి ఏమవుతాడు? మరిది అవుతాడు, అంటే వివాహం చేసుకోవచ్చు. అలాగా తనకి బిడ్డలు పుట్టలేదు, అతను చనిపోయాడు, మరలా ఇంకొకరు, ఇలాగ 7 చేసుకుంది. పరలోకంలో ఇక్కడ చదివితే కనుక చనిపోయిను, పునరుద్ధానమందు అంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడలో మళ్ళీ పునరుద్ధానం అవుతారు కదా. చనిపోయినటువంటి వారు ఎవరైతే క్రీస్తునందు లేపబడతారో ఆ పునరుద్ధానం నందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును, ఆమె ఆ 7 భార్య అయిను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోటు వల్లనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉంటారంటే వారికి పరలోకములో శరీరము ఉండదు అని అర్థం. అంతే కదండి. లోతు కూడా ఆ సమయంలో, లోతు గారి సమయంలో కూడా 2 దేవదూతలు వచ్చినప్పుడు ఎవరో వీరు కొత్తగా ఉన్నారు, వీరెవరో అని వారితో కూడాలని వీరు ఏం చేశారు? మమ్మల్ని పోనివ్వండి అన్నారు. నిజంగానే ఎవరొచ్చారు? దూతలు వచ్చినప్పుడు వారు ఏమన్నారు? ఇదిగో లోతు వెలుపుల ద్వారం వద్దున్న దగ్గరికి వెళ్ళి వెనుక తలుపు తీసి, ఇదంతా ఇక్కడ 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వచ్చి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని. అంటే దేవదూతలకి శరీరాలు ఉండవు. అందుకే ప్రభువారు అంటున్నారు, ఇదిగో వారు మృతులను లేచినప్పుడు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. ఈ భూమి మీద ఉన్నప్పుడే భార్య, భర్త, బిడ్డలు అంతే. మనం పాత్ర, భార్య ఉన్నప్పుడు నువ్వు భార్య పాత్ర పోషిస్తున్నావా? భర్తకి లోబడి ఉండాలి, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. భర్త కూడా భార్యకి లోబడి చక్కగా కుటుంబాన్ని కట్టుకొని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. ఇక్కడ పాత్ర అంతే. ఒకసారి మరణిస్తే ఇంకంతే, పరలోకంలో ఇంకా మళ్ళీ ఏముండవు. బంధుత్వాలు ఇక్కడ క్లియర్గా రాయిపించాడు కదా మత్తయ్య గారి ద్వారా, మార్కు గారి ద్వారా. పరలోకంలో పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకొనరు, ఎట్లాగా దూతల వలె ఉంటారు. అంటే అందుకే ప్రభువారు వెళ్ళిపోతూ చివరి క్షణంలో, అమ్మ తల్లి ఇదిగో నీ కుమారుడు, తల్లికి విలువనిచ్చాడండి. ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు తల్లికి విలువనివ్వట్లేదు. ప్రియ సహోదరులారా, వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తల్లికి విలువనివ్వాలి, తల్లిని మనం బాగా చూసుకోవాలి. ఈ భూలోకంలో ఉన్నప్పుడే కదండి, లేకపోతే తర్వాత చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేము, చూసుకోలేము కదా. అందుకే తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుంటే చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. క్రీస్తు వారి చివరి క్షణంలో తన తల్లి బాధ్యతని శిష్యుడికి అప్పగించాడు. మనం ఏం చేస్తున్నాం? తల్లి కానీ తండ్రి కానీ చివరి క్షణాల్లో, క్రీస్తు వారి చివరి క్షణంలో తల్లి యొక్క బాధ్యతని, ఆమె మీద ఉన్నటువంటి ఆ ప్రేమని
ఇదిగో తల్లిని నేను ఇదిగో నీ ప్రియమైన కుమారుడు ఇప్పుడు ఇది ఇతను అని చెప్పి అప్పగించాడు ఆమె యొక్క బాధ్యతని, ఈయన ఒక బాధ్యతని. ఎందుకంటే తల్లిని చూసుకోవాలి కదా. కానీ ఈ దినాల్లో బిడ్డలు ఏం చేస్తున్నారో, తల్లి కానీ తండ్రి కానీ చివరి క్షణాల్లో బయట విడిచిపెట్టేస్తున్నారు, మాకు బరువు అయిపోతుందని. ఎంత భయంకర పరిస్థితి అండి. ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. తల్లికి విలువ ఇవ్వాలి, స్త్రీకి విలువ ఇవ్వాలి, వారిని మనం చక్కగా ప్రేమించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఈ బంధుత్వాలు బంధాలన్నీ కూడా ఈ భూలోకంలోనే, ఈ బంధుత్వాల మీద పడిపోయి దేవుని మర్చిపోకూడదండి. నా భార్య నా సర్వం, నా బిడ్డలే నా ప్రాణం. బిడ్డలను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, మంచిది. కానీ మొట్టమొదటిగా మనకి దేవాతి దేవుడేనండి మనకు మొట్టమొదటిగా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి. దేవాతి దేవుడు అన్నీ కూడా రాయిపించాడు కదండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే మొదటి కొరింథీ 7వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, పౌలు గారు అంటున్నారు, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను, భార్యలు కలిగినా సరే భార్యలు లేనట్టుగా ఉండాలంటండి. ఎలా ఉండాలో చూడండి. ఇంకా ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను, ఏడ్చువారు ఏడవనట్టును ఉండాలంటే. ఏడ్చువారు ఎలాగా దిగమింగుకోవాలి. ఒకవేళ నిజంగా ఏడుపు వస్తే, ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, లేదండి ఆనంద బాష్పాలో ఏడుస్తున్నా సరే, ఏడుపు వచ్చినా సరే మన హృదయంలోనే ఏడవాలంటండి. అలా ఉండాలంట. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, సంతోషపడివారు సంతోషపడినట్లును, కొనివారు తాము కొనినది తమది కానట్టును. కొనుక్కున్నది మనం ఏం చేస్తాం? లేదనుకోండి, ఏమీ లేదనుకో చారు పచ్చడి వేసుకుని తింటాం. ఉన్నదనుకో కొనేసుకుని ఏదైనా మార్కెట్లో నుంచి చూపించుకుంటా వస్తాం. అందుకే ఆయన అంటున్నాడు ఏమని, కొనినది తమది కానట్టును. మనం కొన్నా సరే ఇది నాది కాదన్నట్టుగానే తీసుకురావాలి. అందరికీ చూపించడం కాదు. ఏదైనా ఒక వస్తువు కొంటే చాలు మొత్తం ఊరంతా. అందుకని అంటున్నాడు, కొనన్నది మనది కానట్టుగా ఉండాలి. నువ్వు ఏడుస్తున్నా సరే ఏడవనట్టుగా ఉండాలంటే హృదయంలో ఏడవాలి. ఏడవటం మంచిదా కాదా? మంచిదే. హృదయంలో దుఃఖం ఉండాలి. దుఃఖపడివారు ధన్యులు. ఎవరికైనా దుఃఖం వచ్చేస్తే ఏదో నువ్వు తప్పు చేసావని కాదు, మనకు దుఃఖం వస్తే అది మనం భరించాలి లోపడే. అందుకని అంటున్నాడు, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపునట్టును ఉండవలను. అమితముగానే అనుభవించాలంటండి. అంటే తక్కువగా. ఆయన అంటున్నాడు, ఏలేరుగా ఈ లోకపు నటన గతించుచున్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, అంటే సంకుచితంగా ఉంటున్నది ఏంటి? కుదింపబడినది. కనుక మనం ప్రతిదీ కూడా భార్య ఉన్నప్పుడు కూడా భార్య లేనట్టుగా, భార్య కలిగిన వారు భార్య లేనట్టుగాను, నీకు దుఃఖం వస్తే ఏడవనట్టుగాను, ఏడ్చేవారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనివారు తాము కొనినది తమది కానట్టును మనము ఉండాలంటండి. అదండి దేవుడు కోరుకునేది. కనుక ప్రియ సోదరి సోదరుల, క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఈ 3వ మాట, తల్లి ఇదిగో నీ కుమారుడని అప్పగించి ఉన్నాడు. తల్లి యొక్క విలువ తెలుసుకోండి. తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, వారి యొక్క పోషణను మనం చూసుకోవాలి. కనుక క్రీస్తు వారు తల్లికి ఏ విధంగా అయితే విలువనిచ్చారో మనం కూడా విలువనిచ్చేటువంటి వారిగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీవు చివరి క్షణంలో కూడా ప్రభా 3వ మాట ద్వారా ప్రభా తల్లిని ప్రభా విడిచిపెట్టకుండా, తల్లిని ప్రభా ఇదిగో తండ్రి నువ్వు ప్రేమించినటువంటి శిష్యుడికి నువ్వు అప్పగించి తల్లి యొక్క బాధ్యతను అప్పగించావయ్యా. అదయ్యా ప్రేమ తల్లి మీద. ఈ దినాలు అనేక మంది బిడ్డలకి తల్లి యొక్క ప్రేమను చూపించలేకపోతున్నారయ్యా. నీ కృపలో మనం భద్రపరచండి, మీరు తోడుగుండమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.